హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ కొలతలతోటి రాగి ఇడ్లీని హెల్తీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక నేను చూపించబోయే కొలతలతోటి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతోటి రాగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రాగి ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల రాగుల్ని వేసుకోండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్పుతో రాగుల్ని కొలుచుకొని తీసుకున్నాను. మీరు వీటన్నిటిని కూడా కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 3/4 కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర ఇడ్లీ బియ్యం లేకపోతే మీరు బ్రౌన్ రైస్ అయినా లేదంటే రెగ్యులర్గా యూస్ చేసుకునే ఏ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే ఇదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు కావాలంటే బద్ద మినపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటన్నింటిని కూడా శుభ్రంగా 4-5 సార్లు కడగాలి. రాగుల్లో మనకి ధూళి ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని కొంచెం ఎక్కువ సార్లే ఈ రాగుల్ని శుభ్రంగా కడగండి. సో 4-5 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటన్నింటిని కూడా ఖచ్చితంగా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత ఇందులోకి మరొక 1/2 కప్పు ఇంకొక ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడే వేసుకోకూడదు. అది వేస్తేనే మీకు ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవి నానబెట్టుకున్న తర్వాత ఏమి వేసుకోవాలో నేను చూపిస్తాను. సో 6 గంటల తర్వాత మీకు నేను రాగులు నానిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ రాగుల్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే అటుకుల్ని వేసుకుంటేనే మీకు ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి. పలచటి అటుకులు వేసుకోకూడదు. సో ఇలా అటుకుల్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ అటుకుల్ని రాగులతో పాటుగా ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. ఎక్కువసేపు ఈ అటుకులు నానబెట్టుకోకూడదు. ఎక్కువసేపు నానబెట్టినా కూడా ఇడ్లీ అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. సో 10 నిమిషాల తర్వాత చూసారా, అటుకులు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ ఈ నానబెట్టుకున్న పప్పులన్నీ కూడా వేసుకోండి. అందరి దగ్గర గ్రైండర్స్ అవైలబుల్గా ఉండవు కదా, అందుకోసం నేను మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసి చూపిస్తాను. మీ దగ్గర ఒకవేళ గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. చూసారా, పిండి ఎక్కడా కూడా బరక లేకుండా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పులు రాగులను కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకొని ఈ పిండిని కనీసం 2 నిమిషాల పాటు మీ చేత్తోనే బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో చక్కగా గాలి ఏర్పడి పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో ఒక 2 నిమిషాల పాటు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మనం రూమ్ టెంపరేచర్లో పెడితేనే పిండి చక్కగా పులుస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసి పిండి చక్కగా పొంగింది కదా, ఇలా పొంగితేనే మనకి ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పొంగిన పిండిని ఒకసారి కలుపుకొని ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మనం పిండిని ఫర్మెంట్ చేసుకునే ముందే సాల్ట్ని వేసుకున్నాం కదా, సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి. పిండి చూసారా, మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు చాలా లూజ్గా ఉంది కదా, ఫర్మెంట్ అయిన తర్వాత ఇలా చక్కగా పిండి సెట్ అయిపోతుంది అనమాట. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ పెట్టుకోవడం కోసం మనం ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ఈ ఇడ్లీ ప్లేట్లకి ఒక చుక్క నూనెను వేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లకి అప్లై చేసుకోండి. ఇలా నూనె అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీ మనకి ఉడికిన తర్వాత ప్లేట్కి అతుక్కోకుండా చక్కగా వస్తాయి అనమాట. సో ఇలా నూనెని అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి పిండిని చక్కగా ఇడ్లీ ప్లేట్లలో ఈ విధంగా పెట్టేసుకొని మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లు పెట్టుకోండి.
పెట్టుకోండి. నేనైతే 2 ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకున్నాను. ఇడ్లీ పెట్టేసుకొని ఇక్కడ నేను ముందుగానే ఈ ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న ఈ కడాయిలోకి కొన్ని నీళ్ళని వేసుకొని మరిగించుకుంటున్నాను. నీళ్ళు చూసారా ఇలా చక్కగా బాగా మరుగుతూ ఉండాలన్నమాట. ఇలా నీళ్లు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఈ ఇడ్లీ ప్లేట్లను పెట్టుకొని పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. నీళ్ళు సరిగా మరగకుండా ఇడ్లీ ప్లేట్లను పెట్టుకున్నారంటే ఇడ్లీ మీకు పొంగవన్నమాట. అందుకని నీళ్ళు చక్కగా మరిగేటప్పుడే ఇలా ఇడ్లీ ప్లేట్లను పెట్టుకొని ఉడికించుకోవాలి. సో 10 నిమిషాల తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి ఒకవేళ పిండి ఏమీ అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడాయిని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఇడ్లీ సెట్ అయిన తర్వాత ఇడ్లీని చక్కగా ఇలా తడి స్పూన్తో డీమోల్డ్ చేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూస్తేనే అర్థమవుతుంది కదా. ఈ విధంగా అన్ని రాగి ఇడ్లీలను కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే పల్లీ చట్నీతో అలాగే ధనియాల కారంతో సర్వ్ చేసుకున్నాను. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. ఇక నేను మీకు ఒక రాగి ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. మళ్ళీ నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు ఈ ప్రాసెస్లో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ రాగి ఇడ్లీని ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్దీగా అలాగే టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తినే విధంగా రాగి పిండితోటి ఇలా బూరెల్లాగా పొంగిన పూరీలని అలాగే ఈ పూరీలకి కాంబినేషన్గా బొంబాయి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు నేను పూరి చూపిస్తేనే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ రాగిపిండి పూరీని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రాగిపిండి పూరిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా పిండిని కలుపుకోవాలి. దానికోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు రాగి పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో రాగి పిండి దొరుకుతుంది కదా, ఆ రాగి పిండిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లో మరపట్టించుకున్న రాగి పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. నేనైతే ఇక్కడ గోధుమ పిండికి బదులుగా మల్టీగ్రెయిన్ ఆటా ఉంటుంది కదా, మల్టీగ్రెయిన్ ఆటాని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి ఏ బ్రాండ్ అయినా సరే వేసుకోవచ్చు. అచ్చంగా రాగి పిండితో కాకుండా ఇలా గోధుమ పిండిని కానీ మల్టీగ్రెయిన్ పిండిని కానీ వేసుకుంటే పూరీలు చాలా టేస్టీగా వస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు. ఇలా బొంబాయి రవ్వ కొంచెం వేసుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసే పూరి చక్కగా పొంగుతుంది. అంతేకాకుండా పొంగిన పూరి తొందరగా అణిగిపోకుండా ఎక్కువ టైం వరకు అలానే పొంగి ఉంటుందన్నమాట. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు చూసుకొని వేసుకోండి, మరీ ఎక్కువగా పట్టదనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ రాగి పిండి అలాగే గోధుమ పిండి బొంబాయి రవ్వ ఉప్పు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. చూసారా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోండి. అంటే పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి. మరీ మెత్తగా ప్రిపేర్ చేసుకున్నా కానీ పూరీలు బాగా పొంగవన్నమాట. సో పూరీ పిండిని ఖచ్చితంగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూనే చూసారా ఈ కన్సిస్టెన్సీలో మనం పూరీ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ నేను పూరీ పిండి కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో తెలుసుకోవాలంటే చూడండి, మనం పూరీ పిండిని కలుపుకున్న గిన్నె అనేది ఇలా చక్కగా క్లీన్గా ఉండాలి. ఎక్కడా కూడా పిండి అతుక్కున్నట్లుగా ఉండకూడదు. అదేవిధంగా మీరు కలుపుకున్న చేయి కూడా ఇలా క్లీన్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకి పూరీ పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నామని అర్థం. నాకైతే ఇక్కడ 1 కప్పు నీళ్ళకి చూసారా 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్లు మిగిలాయి. చూసుకొని పిండిని ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోండి. సో పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి తడారిపోకుండా ఉండడం కోసం దీని మీద 1 అర టేబుల్ స్పూన్ దాకా
నూనెని వేసుకొని ఈ నూనెని ఈ పిండి అంతా కూడా బాగా పట్టించండి. సో ఇలా పట్టించిన తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. పిండి కొంచెం నానిందంటే పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగని ఎక్కువసేపు పూరీ పిండిని పక్కన పెట్టకూడదు. చపాతీ పిండి అయితే ఎంత ఎక్కువసేపు పెడితే చపాతీలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. బట్ పూరీ పిండిని మాత్రం మరీ ఎక్కువసేపు నానబెట్టకూడదు అనమాట. మ్యాక్సిమం 15 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఈలోపు మనం చక్కగా ఈ పూరీల్లోకి కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు శనగపిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. అయితే 1 కప్పు నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని శనగపిండి ఉండలేమీ లేకుండా వచ్చేటట్లుగా చూసారా ఇలా కొంచెం చిక్కగా కలుపుకోండి. శనగపిండి ఉండలు కట్టకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన నీళ్ళన్నీ కూడా పోసేసుకొని అంటే మొత్తం 1 కప్పు నీళ్ళని పోసేసుకొని శనగపిండి నీళ్ళని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు వేయించుకోండి. సో పోపు దినుసులు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 లేదా 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 ఇంచు దాకా అల్లాన్ని ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ కర్రీ కోసం మనం పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చిని మాత్రమే వేస్తాము, కారాన్ని వేయరనమాట. అందుకని మీరు తినే కారానికి తగ్గట్టుగా అలాగే పచ్చిమిర్చి ఉండే కారానికి తగ్గట్టుగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని జస్ట్ ఇలా 1 నిమిషం పాటు వేయించేసుకొని ఇప్పుడు ఇందులోకి పెద్దదైతే 1, మీడియం సైజు అయితే 2 ఉల్లిపాయలని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయ్యేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోండి. సో ఉల్లిపాయ రెబ్బలు చూసారా ఇలా సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి 1 అర టీ స్పూన్ దాకా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ కర్రీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు. చూసారా జస్ట్ ఇలా మెత్తబడితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి 1 మీడియం సైజ్ టొమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాని వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూసారా టమాటా ముక్కలు ఒక 2 నిమిషాలకి ఇలా చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించి పైన పొట్టు తీసేసి ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఈ బంగాళదుంపని ఇందులోకి వేసుకోండి. బంగాళదుంప వేసుకోకుండా కూడా సేమ్ ప్రాసెస్లో ఈ కర్రీని చేసుకోవచ్చు. బట్ బంగాళదుంప వేసుకున్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. సో ఇలా బంగాళదుంపని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు నీళ్ళను వేసుకోండి. నీళ్ళను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ నీళ్ళు బాగా మరసలు కాగేంత వరకు మరిగించుకోండి. సో చూసారా ఒక 3-4 నిమిషాలకి ఈ నీళ్ళు చక్కగా ఇలా మసలు కాగుతూ కర్రీ ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి నీళ్ళని మళ్ళీ ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని ఇందులోకి వేసుకోండి. ఇలా శనగపిండి నీళ్ళను వేసుకున్న తర్వాత కంటిన్యూగా కలుపుకుంటూ ఈ కర్రీని కనీసం 3-4 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. శనగపిండి నీళ్ళను వేసిన తర్వాత కర్రీ తొందరగా చిక్కబడిపోతూ ఉంటుంది. అలాగే మీరు కలపకుండా అలా వదిలేశారంటే శనగపిండి ఉండలు కట్టేస్తుంది అనమాట. అందుకని ఇలా కంటిన్యూగా కలుపుకుంటేనే మనకి కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా కలుపుకుంటూ కర్రీ చూసారా ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కర్రీని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వేడి మీద ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేశారంటే మీకు ఇది కొంచెం చల్లారే కొద్దీ కొంచెం చిక్కపడుతుంది అనమాట. సో కర్రీ ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీని రెడీగా పక్కన పెట్టేసుకోండి. మనం కర్రీని ప్రిపేర్ చేసుకునేసరికి పూరీ పిండి కూడా చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పిండిని బాగా కలుపుకొని ఇందులో నుంచి మీడియం సైజులో చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ పిండి ముద్దని పూరీలాగా కొంచెం మీడియం సైజులో పూరీని ఒత్తుకోండి.
పూరీని మరీ పెద్ద సైజులో చేసుకోకూడదు. పెద్ద సైజులో చేసుకున్నారంటే పూరీకి హోల్స్ పడి సరిగా పొంగవు. అలాగే పూరీని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. పూరీని చేసుకోవడానికి మీరు కావాలంటే పొడిపిండిని అద్దుకొని కూడా చేసుకోవచ్చు. బట్ పొడిపిండిని వేసుకొని చేసుకున్నారంటే నూనె పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఇలా పూరీ కర్రకి అలాగే పూరీ ప్రిపేర్ చేసుకునే ఈ పీటకి కొద్దిగా నూనెని అప్లై చేసుకొని ఈ విధంగా పూరీని చేసుకుంటున్నాను. పూరీ చూసారా, ఈ మందంగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పలుచగా చేసుకున్నా కానీ పూరీలు సరిగా పొంగవన్నమాట. సో నూనె బాగా వేడైన తర్వాత కొంచెం చిన్న పిండి ముద్దను వేసి చూడండి. మనం వేసిన ఈ పిండి ముద్ద వెంటనే పైకి ఇలా తేలొచ్చిందంటే నూనె చక్కగా వేడైనట్లే. నూనె ఇలా బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ పూరీని వేడి వేడి నూనెలో వేసుకొని మంటని ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పూరి ఫస్ట్ ఇలా పైకి తేలిన తర్వాత అప్పుడు మెల్లిగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ పూరీని కాల్చుకోండి. పూరీని వేసిన వెంటనే కనుక గరిటతో ప్రెస్ చేశారంటే పూరి అస్సలు పొంగదనమాట. ఇది ఇలా కొంచెం పైకి తేలొచ్చిన తర్వాత మాత్రమే లైట్గా ప్రెస్ చేస్తూ అలాగే వేడి వేడి నూనెని ఈ పూరి మీద వేస్తూ ఇలా కాల్చుకున్నారంటే పూరి చక్కగా పొంగుతుంది. చూసారా ఎంత బాగా పొంగి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఈ పూరీని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా పూరీని చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పూరీలు చేసుకోండి. ఎప్పుడైనా సరే పూరీలు చక్కగా పొంగాలి అంటే నూనె వేడి అనేది చాలా ఇంపార్టెంట్. బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పూరీలను కాల్చుకోవాలి. నేను ఇక్కడ చూపించిన ఈ మెజర్మెంట్స్కి మీకు 10 నుంచి 12 పూరీలు రెడీ అవుతాయి. మీడియం సైజు అయితే దాన్ని బట్టి మీరు మెజర్మెంట్ని అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. సో చక్కగా ఇలా పూరీలన్నీ కూడా వేయించేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ బొంబాయి చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ పూరీలు అయితే పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. పూరీ చూసారా, పొంగింది అణిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మనం బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల ఇలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను మీకు ఒక పూరీని తుంచి కూడా చూపిస్తున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పూరీని మనం ప్రిపేర్ చేసిన ఈ కర్రీతో ఎంజాయ్ చేయండి. నిజంగా మీరు నమ్మరు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హోటల్లో నేను తిన్న రాగి రవ్వ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేస్తారో పక్కా కొలతలతోటి చెఫ్ని అడిగి తెలుసుకొని మరి ఇంట్లో ట్రై చేశాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నేను చెప్పడం కాదు, మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత స్పాంజీ లాగా ఉందో ఇడ్లీ. టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ హెల్దీ రాగి రవ్వ ఇడ్లీని ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్దీగా అలాగే టేస్టీగా రాగి రవ్వతోటి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రాగి రవ్వ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో మినపప్పుని అలాగే సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. మీరు ఏదైనా సరే వీటన్నింటిని కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ యూస్ చేయండి. ఈ మినపగుళ్ళని అలాగే సగ్గుబియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోండి. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల రాగి రవ్వను వేసుకోండి. ఈ రాగి రవ్వ మనకి సూపర్ మార్కెట్లో కానీ అమెజాన్లో కానీ ఆన్లైన్లో ఎక్కడైనా సరే ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. మీరు కావాలంటే రాగులను మిల్లు పట్టించుకొని రాగి రవ్వను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, మీకు యూజ్ అవుతుందని ప్యాక్ చూపిస్తున్నాను. ఈ రాగి రవ్వని నేను ఆర్డర్ చేసుకున్నాను. సో ఇలా రాగి రవ్వని 2 కప్పులు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే రవ్వలోకి 1 కప్పు మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే తెల్లటి ఇడ్లీ రవ్వను వేసుకోండి. ఇలా 1 వంతు ఇడ్లీ రవ్వను వేసుకోవడం వల్ల మనకి రాగి ఇడ్లీ తినేటప్పుడు జిగురుగా లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది చెఫ్ చెప్పిన సీక్రెట్ టిప్ అనమాట. వాళ్ళైతే హోటల్స్లో ఇదే విధంగా 2 వంతుల రాగి రవ్వకి 1 వంతు ఇడ్లీ రవ్వ వేసేసి ప్రిపేర్ చేస్తారంట. సో ఆ సీక్రెట్ని తెలుసుకొని నేను ట్రై చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, మీరు నమ్మలేరు అంత పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ రవ్వను కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి
ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని రవ్వని కూడా మినపప్పుతో పాటుగా 4-5 గంటల సేపు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు మినపప్పు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా చక్కగా నానిపోయాయి కదా. అదేవిధంగా 5 గంటల ముందు నానబెట్టిన రవ్వ కూడా నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయి నీళ్ళు ఇలా పైకి తేలుతాయి అన్నమాట, చక్కగా నానిపోతుంది. ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి రవ్వని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మినపప్పుని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న మినపప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. ఇందులోనే తగినన్ని నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ మినప్పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పిండిని మరీ పలచగా కాకుండా కొంచెం గట్టిగానే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా పిండి మనం పట్టుకొని చూసామంటే వెన్నలాగా ఉండాలన్నమాట. ఈ విధంగా బాగా మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా పిండి కన్సిస్టెన్సీ కూడా లూజ్గా లేకుండా ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం రవ్వలో నుంచి నీళ్ళు వంచేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ రవ్వలో నుంచి ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా ఇలా చేత్తో బాగా గట్టిగా పిండేసి మినప్పిండిలోకి వేసుకోండి. మీకు ఇలా చేత్తో పిండడం కష్టం అనిపిస్తే ఈ రవ్వ అంతా కూడా ఒక కాటన్ క్లాత్లో వేసేసి అలా వదిలేశారంటే నీళ్ళన్నీ కూడా చక్కగా వడారిపోతాయి. అలా కూడా చేసుకోవచ్చు. సో రవ్వలో నుంచి నీళ్ళన్నీ కూడా పిండేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ రవ్వ, మినప్పిండి, ఉప్పు అన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తోనే బాగా కలుపుకోండి. చేత్తో కలుపుకుంటేనే మనకు అంతా కూడా చక్కగా కలుస్తుంది. సో పిండి అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. మీరు కావాలంటే చక్కగా నైట్ గ్రైండ్ చేసేసుకున్నారంటే ఉదయానికల్లా పిండి రెడీ అయిపోతుంది. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా పిండి మనకి చక్కగా పులిసింది కదా. ఇలా పులిస్తేనే ఇడ్లీ మనకి స్పాంజీ లాగా వస్తాయి అన్నమాట. ఇలా పులిసిన పిండిని గరిటతో నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. సో పిండి కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా మనకి ఈ విధంగా ఉండాలి. పిండి గ్రైండ్ చేసినప్పుడు కొంచెం లూజ్గా ఉంటుంది, బట్ ఇప్పుడు మాత్రం పిండి పులిసిన తర్వాత ఈ విధంగా కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు మనం కావాలంటే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇడ్లీ వేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లని కొంచెం నూనె రాసుకొని తీసుకోండి. ఇలా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇడ్లీని వేసుకున్నారంటే ఇడ్లీ ప్లేట్కి అతుక్కోకుండా చక్కగా వస్తాయి అన్నమాట. సో నూనె రాసిన ఇడ్లీ ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసిన ఈ రాగి రవ్వ ఇడ్లీ పిండిని ఈ ఇడ్లీ ప్లేట్లలో మీకు ఎన్ని ఇడ్లీ ప్లేట్లు కావాలంటే అన్ని ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలను పెట్టుకోండి. ఇలా ఇడ్లీలను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ స్టాండ్లో ప్లేట్లను పెట్టుకునే ముందుగా ఫస్ట్ ఒక ఖాళీ ప్లేట్ని పెట్టుకోండి. ఇలా ఖాళీ ప్లేట్ని పెట్టుకోవడం వల్ల మీరు ఒకవేళ ఇడ్లీ పాత్రలో పొరపాటున నీళ్ళు ఎక్కువగా వేసినా సరే నీళ్ళన్నీ కూడా ఇడ్లీ మీదకి రాకుండా ఈ ఎక్స్ట్రా ప్లేట్ పెట్టాం కదా ఈ ప్లేట్లో ఉంటాయి అన్నమాట. అందుకని ఇలా ఫస్ట్ ఎంటీ ప్లేట్ పెట్టుకొని తర్వాత మీరు పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లని ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని నేను ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని మరిగించుకుంటున్నాను. నీళ్ళు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. నీళ్ళు సరిగా మరగక ముందే ఈ ఇడ్లీ స్టాండ్ పెట్టినా సరే ఇడ్లీలు సరిగా రావు. అందుకని నీళ్ళు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఇడ్లీ స్టాండ్ని పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఇడ్లీని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండేమీ అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వాటిని అలా వదిలేసేయండి. వెంటనే కనుక ఇడ్లీలను తీసేసారంటే ఇవి ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. సో 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ని నీళ్ళతో తడి చేసుకొని ఈ విధంగా ఇడ్లీలని తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఇడ్లీలను తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. మీకు ఒకవేళ ఆ పిండి మిగిలితే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా మీరు ఈ పిండితో ఇడ్లీ కానీ లేదంటే దోశ కూడా వేసుకోవచ్చు. దోశ వేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా చక్కగా ఇడ్లీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మీలో ఎవరికైనా చట్నీ రెసిపీస్ కావాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నేను ఇక్కడ మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇడ్లీ లోపల చక్కగా ఎయిర్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఇడ్లీ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత మెత్తగా ఉందనేది. నిజంగా ఇడ్లీ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ కన్నా కానీ ఈ ఇడ్లీలే చాలా టేస్టీగా ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. బియ్యం లేకుండా
బరువు తగ్గాలనుకునే వారికి, అలాగే బీపీ, షుగర్, రక్తహీనత ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండడానికి రాగులతో సెట్ దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ రాగి సెట్ దోశని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ రాగుల సెట్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రాగుల సెట్ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు రాగుల్ని వేసుకోండి. రాగుల పై పొరలో మిగిలిన ధాన్యాల కంటే ఎక్కువ పాలీఫినాల్స్ ఉంటాయి. రాగులు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడమే కాకుండా హైపోగ్లైసెమిక్ స్ట్రెస్ని కూడా తగ్గిస్తాయన్నమాట. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో గాయం తొందరగా తగ్గడానికి కూడా ఇవి ఎంతగానో సహకరిస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు మినపగుళ్ళను వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ ఇలా పొట్టు ఉండే మినపప్పు ఉంటే వాటిని వేసుకోండి. వీటిని కనుక వేసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఒకవేళ మీకు ఇవి అవైలబుల్గా లేకపోతే నార్మల్ మినపగుళ్ళు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని వీటన్నింటిని కూడా శుభ్రంగా కడగండి. ఈ రాగుల్లో దుమ్ము అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి చేత్తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ చక్కగా కనీసం 4-5 సార్లు వీటిని కడుక్కోవాలి. సో ఇక్కడ నేను శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇవి మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని మూత పెట్టేసి వీటిని కనీసం ఒక 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనకి ఈ రాగులు నానడానికి కొంచెం ఎక్కువ టైం పడతాయి అన్నమాట. కాబట్టి కనీసం ఒక 8 గంటల సేపు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ ఒక 8 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి రాగులు, మినపప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న రాగులు, మినపప్పుని వేసుకోండి. నేనైతే ఈ మినపప్పు పైన పొట్టు తీయడం లేదనమాట. మీరు కావాలంటే తీసుకోవచ్చు. సో ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఈ రాగులు మునిగేంత వరకు మాత్రమే నీళ్ళను పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. గిన్నెలోకి వేసుకున్న తర్వాత మీ చేత్తోనే ఈ పిండిని కనీసం ఒక 2-3 నిమిషాల పాటు ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి పిండి అనేది తొందరగా ఫర్మెంటేషన్ జరుగుతుంది అనమాట. అంటే మనం ఇందులో అటుకులు కానీ బియ్యం కానీ ఏమీ వేయలేదు కదా. సో అందుకోసం మనం ఇలా కలుపుకుంటే మనకి పిండి ఫర్మెంటేషన్ చాలా బాగా జరుగుతుంది అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 8 గంటల సేపు పులిసిన తర్వాత పిండి చూపిస్తున్నాను, చూసారా? మనకి పైకి చక్కగా పొంగి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి గరిటెతో ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా పులిసిన పిండిని ఎలా పడితే అలా కలిపేశారంటే మీకు పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ పోయి మీకు దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశను వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని ఈ దోశని కొద్దిగా లైట్గా మందంగా వేసుకుంటే మీకు దోశ అనేది బాగా మెత్తగా వస్తుంది అనమాట. సో ఇలా మందంగా వేసుకున్న తర్వాత దోశ పైన చూసారా హోల్స్ ఎంత చక్కగా వస్తున్నాయో? ఇలా హోల్స్ వచ్చినాయి అంటే మనకి పిండి అనేది ఫర్మెంటేషన్ బాగా జరిగిందని అర్థం అనమాట. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత దీనిపైన మీరు కావాలంటే కొద్దిగా నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత ఈ దోశని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. సో దోశ ఇలా 2 వైపులు చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి. ఒకవేళ మీరు దోశలు వేసుకున్న తర్వాత పిండి మిగిలితే ఆ పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజుల వరకు చక్కగా ఈ విధంగా దోశలు వేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఆరోగ్యకరమైన హెల్దీ రాగి సెట్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ఈ దోశని ట్రై చేసి చూడండి. బరువు తగ్గాలనుకున్నా లేదంటే షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా, బీపీ, రక్తహీనత ఇవన్నీ కంట్రోల్లో ఉండాలన్నా ఈ రాగుల్ని మీ ఆహారంలో చేర్చుకోండి. సో ఇలా మీకు కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇన్స్టంట్ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేశాను కదా, ఆ చట్నీ ప్రీమిక్స్ పౌడర్తో చేసిన చట్నీతోనే సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే 100% హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హెల్దీగా రాగి పిండితోటి రోటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా రాగి పిండితోటి హెల్దీగా రోటీ చేసుకొని బ్రేక్ఫాస్ట్లోకైనా, లంచ్లోకైనా, లేదంటే డిన్నర్లోకైనా ఇలా ఎప్పుడైనా సరే ఈజీగా చేసుకొని టేస్టీగా తినేయచ్చు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా, మంచిగా హెల్దీ ఫుడ్ తినాలనుకునే వాళ్ళైనా, బరువు తగ్గాలనుకునే వాళ్ళైనా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ రాగి రోటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రాగి రోటీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు రాగి పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో రెడీమేడ్గా ప్యాకెట్స్లో రాగి పిండి దొరుకుతుంది కదా, ఆ రాగి పిండిని తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి బాగా సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చీలని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఈ విధంగా తురుముకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే బాగా సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని స్పూన్తోనే బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. సో మనకి పిండిలో ఈ ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ కూడా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడి వేడి నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ పిండిని మనం చపాతీ పిండి కన్నా కానీ కొంచెం సాఫ్ట్గానే ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసుకోకుండా ఇలా కొంచెం పోసుకుంటూ పిండిని ప్రిపేర్ చేసుకోండి. ఇలా వేడి నీళ్ళని వేసుకొని రాగి పిండిని ప్రిపేర్ చేసుకోవడం వలన మనకి పిండిలో జిగురు ఏర్పడి రాగి రోటీ అనేది మనకి చక్కగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. అలాగే మనం ఈ పిండిని బాగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్నామంటే ఈ రోటీల్ని మనం చక్కగా చేత్తోనే ప్రెస్ చేసుకుంటూ రోటీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ పిండి అంతా కూడా ఇలా స్పూన్తో కలిపిన తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా నూనెని అప్లై చేసుకొని చేత్తో కొద్దిగా ఒత్తుతున్నట్లుగా ఈ పిండిని కలుపుకోవాలి. మనకి ఈ రాగి రోటీని ప్రిపేర్ చేసుకోవడం కోసం పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనం చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసి చూసామంటే రోటీ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా పిండిని ప్రిపేర్ చేసుకోండి. సో పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. వెంటనే మనం ఈ పిండితోటి రోటీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక నేను రోటీని ప్రిపేర్ చేసుకోవడం కోసం బటర్ పేపర్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఈ బటర్ పేపర్ ప్లేస్లో ఏదైనా ఆయిల్ కవర్ని కానీ లేదంటే అరిటాకుని కానీ తీసుకోవచ్చు. సో ఇలా బటర్ పేపర్ని తీసుకొని దీని మీద కొద్దిగా నూనెని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి ఇలా కొద్దిగా పెద్ద పిండి ముద్దను తీసుకొని దీన్ని ఈ బటర్ పేపర్ మీద పెట్టి మీ చేతికి నూనెని కానీ లేదంటే కొంచెం నీళ్ళని కానీ తడి చేసుకొని ఈ రాగి రోటీని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి. మీ చేతి మునివేళ్లతోనే ఈ రోటీని చక్కగా రౌండ్గా ప్రెస్ చేసుకోండి. అలాగే ఈ రోటీని మరీ మందంగా కాకుండా అలాగే మరీ పలుచగా కాకుండా మీడియం మందంగా ఉండేటట్లుగా ప్రెస్ చేసుకోండి. మరీ మందంగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు రోటీ కాలడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. అదే మరీ పలుచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు రోటీ అనేది పప్పు చెక్కలాగా గట్టిగా వస్తుంది అనమాట. కాబట్టి ఈ రోటీని మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా ఇక నేను మీకు చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా మీడియంగా ఉండేటట్లుగా రోటీని ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా రోటీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ రోటీని కాల్చుకోవడం కోసం స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే ఇలా రోటీలను కాల్చుకోవడం కోసం సపరేట్గా ఒక పెనాన్ని పెట్టుకోండి. దోశలు వేసుకునే పెనం మీద కనుక రోటీలు వేసుకున్నారంటే మీకు నెక్స్ట్ టైం దోశ వేసుకోవడానికి సరిగా రావన్నమాట, అతుక్కుపోతాయి. కాబట్టి రోటీలకి సపరేట్గా అలాగే దోశలకి సపరేట్గా పెనాన్ని సెట్ చేసుకోండి. సో మనకి ప్యాన్ అనేది బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దీని మీద 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఇలా ప్యాన్ అంతా కూడా అప్లై చేసుకొని ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసిన వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న రోటీని ఈ విధంగా డైరెక్ట్గా ప్యాన్ మీద వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇది 1 నిమిషం పాటు ఇది కాలిన తర్వాత దీని చుట్టూతా అలాగే రోటీ పైన కూడా కొంచెం నూనెను వేసుకొని ఈ రోటీ అనేది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత
దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మనకి ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి చక్కగా వేగుతాయి అన్నమాట. సో ఒక 2 నిమిషాల పాటు ఈ రోటీని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో సేమ్ నేను చూపించిన ప్రాసెస్లోనే రోటీని ప్రిపేర్ చేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. ఇక నేను చూపించిన 1 కప్పు రాగి పిండికి మీకు 4 రోటీలు తయారవుతాయి అన్నమాట. సో ఈ విధంగా రోటీలు ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోండి. అస్సలు చట్నీ ఏమి లేకపోయినా కానీ మనం దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ అన్నీ వేసుకున్నాం కదా, ఒట్టిగా తిన్నా కానీ ఈ రాగి రోటీ అనేది చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు సైడ్ డిష్గా ఏమైనా కావాలి అనిపిస్తే ఇంట్లో ఉండే ఏదైనా నిలవ పచ్చని వేసుకొని కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ రోటీని తింటూ మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు నంచుకుంటూ ఉంటే చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది. అలాగే ఈ రోటీ అనేది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మీరు బరువు తగ్గాలనుకున్నా కానీ, లేదంటే డయాబెటీస్తో బాధపడే వాళ్ళు కానీ, లేదంటే హెల్దీగా మనం బ్రేక్ఫాస్ట్ని కానీ, లంచ్ని కానీ, డిన్నర్ని కానీ తినాలనుకుంటే 10 నిమిషాల్లో చక్కగా ఈ రోటీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా మీరు ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇడ్లీ రవ్వ, బియ్యం ఇవేమీ లేకుండానే 2 పదార్థాలతోటి పోషకాలతో నిండిన టేస్టీ రాగి ఆవిరి కుడుముని, అలాగే ఈ రాగి ఆవిరి కుడుముకి కాంబినేషన్గా ఒక సింపుల్ చట్నీని చూపించబోతున్నాను. బలహీనంగా ఉండే పిల్లలకు కానీ, షుగర్ పేషెంట్స్ కానీ చాలా చాలా హెల్తీ. అసలు వాళ్ళకి వీళ్ళకి అని కాకుండా అన్ని వయసుల వాళ్ళకు కూడా ఈ రాగి ఆవిరి కుడుము చాలా చాలా మంచిది. తప్పకుండా వారంలో ఒక్కసారైనా సరే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ రాగి ఆవిరి కుడుముని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రాగి ఆవిరి కుడుమును ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 గ్లాసు దాకా మినపగుళ్ళని వేసుకోండి. ఈ మినపగుళ్ళని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని దీని మీద మూత పెట్టేసి నైట్ అంతా కూడా నానపెట్టేసుకోండి. లేదంటే ఒక 10 గంటల సేపు నానపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు వేసుకున్నారో అదే గ్లాస్ తోటి 1 గ్లాసు వరకు రాగులను వేసుకోండి. ఈ రాగులను మాత్రం ఖచ్చితంగా ఒక 4-5 సార్లు శుభ్రంగా కడగాలి. రాగుల్లో మట్టి ధూళి ఎక్కువగా ఉంటుందన్నమాట. అదంతా కూడా పోయే వరకు ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ రాగులను కూడా మినపప్పుతో పాటు కాకుండా సపరేట్గా ఒక 10 గంటల సేపు నానబెట్టుకోండి. నేనైతే ఇక్కడ నైట్ నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి కదా, అదేవిధంగా రాగులు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ రాగుల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి రాగులను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ రాగుల్ని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా కొంచెం బరకగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ రాగుల్ని బాగా మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసేసుకోకుండా కొంచెం నీళ్ళని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు రాగులు మెత్తగా గ్రైండ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూసారా, ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి మినపప్పును కూడా వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ పలుచగా దోసల పిండిలాగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడాని, 2 టీ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని ఈ ఉప్పు వంట సోడా అన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇలా కొద్దిగా వంట సోడా వేసుకుంటేనే మీకు ఈ రాగి ఆవిరి కుడుములు అనేది సాఫ్ట్గా వస్తాయి అన్నమాట, లేకపోతే కొంచెం గట్టిగా వస్తాయి. అందుకని ఇలా కొంచెం వంట సోడాని వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి పిండి కలుపుకున్న తర్వాత ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, ఈ విధంగా పర్ఫెక్ట్గా పిండిని రెడీ చేసుకోవాలి. ఇంతకన్నా గట్టిగా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈ కుడుములు గట్టిగా వచ్చేస్తాయి.
అలాగని పిండిని మరీ పలచగా ప్రిపేర్ చేసుకుంటే రాగి ఆవిరి కుడుములు సరిగా రావన్నమాట. అందుకని ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకొని ఇప్పుడు ఆవిరి కుడుములు ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 30 ఇడ్లీ ప్లేట్లను తీసుకున్నాను. ఈ 30 ఇడ్లీ ప్లేట్లు లింక్ కావాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు ఇది వద్దు అనుకుంటే మీరు నార్మల్గా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళను వేసుకొని ఒక కాటన్ క్లాత్ని కట్టేసుకొని ఆ కాటన్ క్లాత్ మీద మీరు చక్కగా ఈ ఆవిరి కుడుములను పెట్టుకోవచ్చు. లేకపోతే ఆవిరి కుడుములకి సపరేట్గా ఒక పాత్ర వస్తుంది, అది ఉన్నా కూడా మీరు ఈ ఆవిరి కుడుములని దాంట్లో వండుకోవచ్చు. సో నేనైతే ఇలా 30 ఇడ్లీ ప్లేట్లకి చక్కగా నెయ్యి రాసేసుకొని ఈ 30 ఇడ్లీ ప్లేట్లలో మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక 2 గరిటెల వరకు వేసుకొని ఈ ప్లేట్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ ఆవిరి కుడుముని మరీ లావుగా మందంగా పెట్టుకోవద్దు, మీడియం సైజులో పెట్టుకుంటే మీకు చక్కగా లోపల వరకు ఉడుకుతుందన్నమాట. సో ఇలా చక్కగా అన్ని ప్లేట్లలో ఈ ఆవిరి కుడుముని పెట్టేసుకొని మనకి ఇలా చక్కగా 30 ఇడ్లీకి స్టాండ్ వస్తుందన్నమాట. ఈ స్టాండ్లో ఒక్కొక్క ప్లేట్ని పెట్టుకోండి. నేను ఇక్కడ 4 ప్లేట్లు ఉండే స్టాండ్ని తీసుకున్నాను. 3 ప్లేట్లు ఉండే స్టాండ్ కూడా ఉంటుంది, మీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. సో ఇలా చక్కగా 30 ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసేసుకొని మీరు నార్మల్గా రెగ్యులర్గా ఇడ్లీని ఎలా వండుకుంటారో అదే విధంగా ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళను పోసుకొని మరిగించుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ మరుగుతున్న నీళ్ళలో ఈ 30 ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి లోపల వరకు చక్కగా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే మనకి చక్కగా ఉడుకుతాయి అన్నమాట. సో ఈ ఆవిరి కుడుములు ఉడికేలోపు మీకు ఈ ఆవిరి కుడుముల్లోకి చాలా టేస్టీగా ఉండే ఒక సింపుల్ చట్నీని చూపిస్తాను. ఈ చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 5-6 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత వీటిని ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా నూనె వేసుకోకుండా ముందుగానే ఫ్రై చేసుకోవడం వలన మనకి పచ్చిమిర్చి పైకి తొల్లకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఒక 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఈ పచ్చిమిర్చిని కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. చూసారా, పచ్చిమిర్చి పైన ఇలా కొంచెం తెల్లగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోండి. మనకి ఈ చట్నీ కోసం ఉల్లిపాయ అనేది రంగు మారకూడదు అనమాట. జస్ట్ చూసారా, ఇలా కొంచెం గులాబీ రంగులోకి వచ్చి మనకి ఉల్లిపాయ ముక్క మెత్తబడితే సరిపోతుంది అనమాట. ఇలా ఉల్లిపాయని వేయించేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపగుళ్ళు వేసుకొని ఈ రెండింటిని లో ఫ్లేమ్లోనే చక్కగా ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోండి. ఆవాలు చిటపట్లాడేటప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయని లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. సో ఉల్లిపాయ చూసారా, ఇలా చక్కగా రంగు మారేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ముక్క చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చట్నీని గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళను కూడా ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. సో ఇలా చక్కగా చట్నీని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే పుట్నాల చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీని మీరు ఈ రాగి ఆవిరి కుడుముల్లోకే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సూట్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనం చట్నీని ప్రిపేర్ చేసుకునే లోపు మనకి ఆవిరి కుడుములు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఒకసారి టూత్పిక్తో కానీ లేదంటే ఇలా నైఫ్తో కానీ గుచ్చి చూసారంటే మీ నైఫ్కి మనకి పిండి ఏమి అతుక్కోకుండా తడి లేకుండా వచ్చింది అంటే ఆవిరి కుడుము చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే
స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆవిరి కుడుముల స్టాండ్ని పక్కకు పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు వాటిని అలా వదిలేసేయండి. మీరు వెంటనే ఆవిరి కుడుములు తీసేసారంటే ఇవి ప్లేట్కి అతుక్కుపోతాయి, విరిగిపోయినట్లుగా వస్తాయి అన్నమాట. అందుకని ఒక 2 నిమిషాల పాటు ఇవి చక్కగా సెట్ అయిన తర్వాత అంచుల్ని ఇలా చక్కగా కొంచెం లూజ్ చేసేసుకొని ఆ తర్వాత నెమ్మదిగా ఈ రాగి ఆవిరి కుడుముని చేత్తోనే ఇలా తీసుకున్నారంటే చక్కగా వచ్చేస్తుంది. నెమ్మదిగా తీసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, ఎక్కడా కూడా విరగకుండా. చూసారా, మీకు ఇక్కడ ఈ ఆవిరి కుడుము చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చింది అనేది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చక్కగా అన్ని ప్లేట్లలో ఉన్న రాగి ఆవిరి కుడుములు తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టేస్టీ పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక ముక్క తుంచి చూపిస్తున్నాను, చూసారా, లోపల వరకు కూడా చక్కగా ఎంత బాగా ఉడికిందో. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది అండ్ అలానే చాలా చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇది అన్ని వయసుల వారికి కూడా చాలా మంచి బ్రేక్ఫాస్ట్. సన్నగా ఉండే పిల్లలకైతే మీరు వీక్లీ వన్స్ పెట్టారంటే వాళ్ళు పుష్టికరంగా తయారవుతారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.